Recording in progress. సో గైస్ బుక్స్ క్లోజ్ చేస్తాయండి. ఓన్లీ రివిజనే కదా. సరే గైస్ మీరే చెప్పాలి రీజన్స్ ఏంటనేది. కాస్ట్కి, కాస్టింగ్కి, కాస్ట్ అకౌంట్కి డిఫరెన్స్ ఎవరు చెప్తారు? కాస్ట్కి ఒక్కొక్కరు ఎవరు చెప్తారు ఫస్ట్? ఎస్ చెప్పండి. కాస్టింగ్ ఓకే, కరెక్టే. సో బాగా చెప్పారు, కాకపోతే అందరికి అర్థం కావట్లేదు. నేను తెలుగులో చెప్తాను ఈజీగా. సో డెఫినేషన్స్ పర్ఫెక్ట్గానే చెప్పారు. సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే కాస్టింగ్ అంటే ఫస్ట్ కాస్ట్ అంటే ఏం చెప్తుంది? ఖర్చు ఎంత ఇంకర్ అయింది, ఎంత ఖర్చు మీరు ఖర్చు పెట్టారు, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు, కాస్ట్. కాస్టింగ్ అంటే ఏ పర్పస్ కోసం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు. కాస్ట్ అకౌంటింగ్ అంటే దాన్ని ఎక్స్పెన్స్ని రికార్డ్ చేయడంతో పాటు రిటర్న్ సేల్ చేసిన తర్వాత ఇన్కమ్ని రికార్డ్ చేస్తుంది. దాంతోపాటు ఈ రెండింటిని బేస్ చేసుకుని రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. సో స్టార్ట్ విత్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రికార్డింగ్, దెన్ ఎండ్స్ విత్ ప్రిపరేషన్ ఆర్ జనరేషన్ ఆఫ్ రిపోర్ట్స్. మూడు కూడా డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీనింగ్ తెలియడం ఎంత ఇంపార్టెంటో వాటిని ఇంగ్లీష్లో కన్వే చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనకు వాటి మీద క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, డెఫినేషన్స్. సరే, తర్వాత కాస్ట్ని మనం మెయిన్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఏ కేటగిరీ డివైడ్ చేస్తాము? గైస్ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు ఓపెన్ చేయాలి, మౌత్ని మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. రాంగ్ అయినా తప్పు ఏం పర్లేదు. ఓకేనా? సరే, మెయిన్గా కాస్ట్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం? 2 పార్ట్స్. మనం ఆల్మోస్ట్ 7 to 8 క్లాసెస్ చెప్పుకున్నాం కదా. ఆ 7 to 8 క్లాసెస్ని షార్ట్ టైంలో ఎలా కంప్లీట్ చేయాలో నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? సరే, కాస్ట్ 2 పార్ట్స్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. కరెక్టా? పర్టికులర్గా మనము ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ని సెగ్రిగేట్ చేయడానికి బేస్ ఏది తీసుకుంటాం? ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ని సెగ్రిగేట్ చేయాలంటే నంబర్ ఆఫ్ యూనిట్స్. కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కాస్ట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అది ఏ కాస్ట్ అవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కాస్ట్ పర్ యూనిట్ సేమ్గా ఉందనుకోండి, అదేమవుతుంది? వేరియబుల్ కాస్ట్. అందుకే క్వశ్చన్ జాగ్రత్తగా రండి ఫుల్గా. ఓకేనా? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినప్పుడు కాస్ట్ చేంజ్ అవ్వకపోతే ఏదేమవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినప్పుడు కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉంటే ఏమవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినప్పుడు టోటల్ కాస్ట్ సేమ్గా ఉంటే ఏమవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినప్పుడు పర్ యూనిట్ కూడా చేంజ్ అవుతుంటే ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్. సో క్లారిటీ వస్తుందా? మనకు తెలుసు కానీ కాకపోతే టైం తీసుకుంటున్నాం మనం ఆలోచించడానికి. సో ఆలోచించకుండా కూడా ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ చేంజెస్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్వేస్ చేంజెస్. ఏమంటారు ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని? కాస్ట్ బిహేవియర్. పర్ఫెక్ట్. నా మీరు పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది అన్ని కూడా నేర్చుకున్నారు కదా. ఇవన్నీ కూడా ఎప్పుడు వ్యాలిడ్? మనము ఇప్పుడు డిస్కస్ ఉన్న 4 పాయింట్స్ కూడా విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ ఉన్నప్పుడు మాత్రమే వ్యాలిడ్. విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి? మన మ్యాక్సిమం కెపాసిటీ. ఇన్ జనరల్గా మన మ్యాక్సిమం కెపాసిటీ, మన మ్యాక్సిమం కెపాసిటీలో ఉన్నంత వరకు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? కాన్స్టాంట్గా ఉంటాయి. నథింగ్ బట్ కాన్స్టాంట్ కాదు, ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. వన్స్ ఆ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయిన తర్వాత అవి చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, డిపెండ్స్ ఇది. సో నెక్స్ట్ దీని తర్వాత మనం మెయిన్గా కాస్ట్ని సెగ్రిగేట్ చేసింది బేస్డ్ ఆన్ రికవరీ, ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఫస్ట్ ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం, దాని తర్వాత ఇంకా సెగ్రిగేట్స్ ఏమైనా ఉంటే చూసుకుంటూ వద్దాం. ఓకేనా? సరే, ఎక్స్పైర్డ్ కాస్ట్కి 2 కండిషన్స్ ఉన్నాయి. ఏమవి? ఫస్ట్ కండిషన్ ఇంకర్ అయి ఉండాలి, సెకండ్ కండిషన్ రికవరీ అయి ఉండాలి. ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలా? రికవరీ చేసుకున్నప్పుడు ప్రాఫిట్ రావాలా? అవసరం లేదు. ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. మనం ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సో సేల్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాం. సేల్ అవ్వకుండా క్లోజింగ్ స్టాక్లో ఉంటే క్లోజింగ్ స్టాక్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాం. కరెక్టా? సరే, సేల్ ఇంకర్ అయ్యాను, రికవరీ కూడా చేసుకున్నాను, ఏ కాస్ట్ అవుతుంది? ఇంకర్ అయ్యాను బట్ క్లోజింగ్ స్టాక్లో ప్రోడక్ట్స్ అలాగే ఉన్నాయి, ఇప్పుడు అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఇప్పుడు కొత్త క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఇంకర్ అయ్యాను
బట్ ఇంకా ప్రోడక్ట్ ఫినిష్డ్గా కన్వర్ట్ అవ్వలేదు, వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంది. నేను ఇంకర్ అయిన కాస్ట్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అనొచ్చా? ఎందుకు? ఇంకా ప్రోడక్ట్ అంతా కూడా ఫినిష్డ్గా కంప్లీట్ అవ్వలేదు. ఫినిష్డ్గా కంప్లీట్ అయినంత వరకు మాత్రమే అయిన తర్వాత మాత్రమే దానికి ఇంకర్ అయిన కాస్ట్ ఎంత అనేది ఐడెంటిఫై చేయగలం. అదర్వైజ్ ఐడెంటిఫై చేయగలమా? పార్షియల్ కాస్ట్ మాత్రమే తెలుస్తుంది. పార్షియల్ కాస్ట్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అనొచ్చా? అనకూడదు. పర్ఫెక్ట్. సరే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. ఫస్ట్ పీరియడ్ కాస్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా అది ఏది అవ్వకూడదు? బాగా చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఇంకా రాకూడదు. పర్ఫెక్ట్, మీరు చెప్పింది పర్ఫెక్టే. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా రాకూడదు. సరే గైస్, ఎక్స్క్లూజివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా అయ్యాను, కాకపోతే పీరియడ్ వైజ్ పేమెంట్ చేస్తున్నాను. ఏ కాస్ట్ అవుతుంది? ఇది ప్రోడక్టా పీరియడా? ప్రోడక్ట్ కాస్ట్. సో అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యాను, కానీ బేసిస్ మాత్రం ప్రోడక్ట్ వైజ్ పే చేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా రండి. అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యాను, పేమెంట్ మాత్రం ప్రోడక్ట్ వైజ్ చేస్తూ ఉన్నాను. పీరియడ్ కాస్ట్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా, ఎక్సెప్షన్స్ కూడా చూసాం. డిప్రిషియేషను, ట్రక్ డిప్రిషియేషను, రెంట్, సేల్స్ కమిషను. నాకు ఇప్పుడు మీరు ఇంకొక ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేయండి. నేను అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పే చేయాలి అంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పే చేయొచ్చు, ఆర్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో పే చేయొచ్చు. కానీ ప్రోడక్ట్ వైజ్ పేమెంట్ చేయాలి. అదర్ దెన్ సేల్స్ కమిషన్ ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. పర్ఫెక్ట్. కాకపోతే అది ప్రోడక్ట్ని బేస్ చేసుకుని పే చేయము, టైంని బేస్ చేసుకుని పే చేస్తాం. ఇంకా నేను పే చేసేదేమో ప్రోడక్ట్ వైజ్, కానీ అది ఏ కాస్ట్ అవ్వాలి? పీరియడ్ కాస్ట్ అవ్వాలి. క్యారేజ్ ఇన్వర్డ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్. క్యారేజ్ ఇన్వర్డ్ అవ్వదు, అవుట్వర్డ్ అవుతుంది. బికాజ్ మనం ఎన్ని యూనిట్స్ షిప్ చేస్తున్నామో అన్ని యూనిట్స్కి షిప్పింగ్ కాస్ట్ పడుతుంది. కరెక్టా? మేనేజర్ శాలరీ అది ప్రోడక్ట్ వైజ్ పే చేయం కదా. సేల్స్ కమిషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సేల్స్ కమిషన్ కాకుండా షిప్పింగ్ కాస్ట్లు వస్తాయి. మీరు ఎన్ని యూనిట్స్ షిప్ చేస్తే అన్ని యూనిట్స్కి పేమెంట్ చేయాలి. బట్ అది ఏ కేటగిరీ కింద వస్తుంది? పీరియడ్ కాస్ట్ కేటగిరీ కిందే వస్తుంది, ప్రోడక్ట్ కాస్ట్ కేటగిరీలోకి రాదు. పర్ఫెక్ట్. ఇంకా ఎంసీక్యూస్లో అడిగే స్కోప్ ఎక్కువ ఉన్న టాపిక్ ఇది. ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్, పీరియడ్, ప్రోడక్ట్ రెండింటిని కంబైన్ చేసి అడగవచ్చు. సరే, ఆల్ టైప్ ఆఫ్ పీరియడ్ కాస్ట్ ఆర్ expired cost. So period cost is always expired cost. So product cost only expire, unexpire కూడా అవుతుంది. సేల్ చేస్తే ఎక్స్పైర్, సేల్ చేయకపోతే అన్ఎక్స్పైర్. పర్ఫెక్ట్. దీని తర్వాత ఏం డిస్కస్ చేసాం? డైరెక్ట్ కాస్ట్. ఏది? ప్యాకేజింగ్ ఛార్జెస్, షిప్పింగ్ కాస్ట్లే కదా, పీరియడ్ కాస్ట్ కేటగిరీలోకి వస్తుంది. వన్స్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిందంటే ఇంకా ప్రొడక్షన్లోకి రాదు. అది ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి ఫినిష్డ్గా కన్వర్ట్ అయ్యింది అంటే మీరు ఇంకర్ అయ్యే ప్రతి కాస్ట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవ్వరు. మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రోడక్ట్ ఎంతవరకు ఉంటుంది? ప్రొడక్షన్ కంప్లీట్ అయిన వరకు మాత్రమే ఉంటుంది. వన్స్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన నెక్స్ట్ మినిట్ అది అక్కడ ఉండదు, ఇంకా వెళ్ళిపోతుంది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. దానికి ప్యాకింగ్ అలాంటివన్నీ ఏమన్నా ఉంటే నెక్స్ట్ డిపార్ట్మెంట్కి మూవ్ ఆన్ అయిపోతుంది. సో ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్. ఎప్పుడు ఎంటర్ అవుతుంది? రా మెటీరియల్గా ఉన్నప్పుడు ఎంటర్ అవుతుంది, కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా మధ్యలో వెయిటింగ్ టైమ్స్ అలాంటివన్నీ కూడా ఏవి ఉండవు. మహా అయితే ఉంటే వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంటుంది. మరి వర్కింగ్ ప్రోగ్రెస్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అనొచ్చా? మనము అనకూడదు కదా, ఎందుకంటే ఇంకా రావలేదు కంప్లీట్గా. ఇంకా దాని మీద చాలా అమౌంట్ ఇంకర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన ఫ్యూచర్లో. సరే, పర్ఫెక్ట్. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ట్రేజబుల్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్స్లో ట్రేస్ చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్. ఫినిష్డ్ గుడ్స్లో ట్రేస్ చేయలేకపోతున్నాము అంటే ఇండైరెక్ట్ కాస్ట్. లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. కీబోర్డ్స్లో ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ మీద ఇంకర్ అయిన కాస్ట్ డైరెక్ట్ కాస్టా, ఇండైరెక్ట్ కాస్టా? ఈ కీబోర్డ్లో ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ మీద ఉన్న నేను ఒక్కోదానికి సమ్ కాస్ట్ ఇంకర్ అయింటాను కదా బటన్స్ కోసం. ఇది డైరెక్ట్ కాస్టా, ఇండైరెక్ట్ కాస్టా? ఎందుకు? చేయొచ్చా? సింపుల్గా ఒక్కొక్క బటన్కి ఎంతెంత కాస్ట్ ఇంకర్ అయ్యానని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి డైరెక్ట్ కాస్ట్. పర్ఫెక్ట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మరి ఈ కీబోర్డ్కి పీరియడ్ కాస్టా, ఇండైరెక్ట్ కాస్టా? డైరెక్ట్ కాస్టే కదా, ఏ కీబోర్డ్లో అయినా ఒక్కటే. మరి అలాంటి అడగకూడదు మీరు. ఏ కీబోర్డ్స్ అయినా సేమ్ రూలే. ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వెయిట్. ఏమైనా ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ? ఏమున్నాయి కొత్తగా ఇక్కడ?
ఎక్కువలో వద్దు, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు మీరు. ఆల్రెడీ డిస్కస్ చేసింది క్లాస్లో, వద్దు గైస్. పర్టికులర్గా ఒక నోట్స్లో పేపర్ కాస్ట్ డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్టా ఇండైరెక్టా? ఒక ఒక నోట్స్లో ఒక పేపర్కి నేను ఇంకరైనా కాస్ట్, ఇట్ ఈస్ డైరెక్ట్ కాస్ట్. బికాస్ ఆ డైరెక్ట్ కాస్ట్ అని మీరు ఎలా చెప్పగలరు అంటే ఫస్ట్ మీరు నోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుందో తెలియాలి. ఫస్ట్ పేపర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, నోట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? అంటే ఒక్కొక్క పేపర్కి ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అయిందో మనకి తెలుసు కదా, కాబట్టి అది ఏ కాస్ట్ అవుతుంది? డైరెక్ట్ కాస్ట్ అవుతుంది. పర్ఫెక్ట్. సో ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయలేము. లెట్స్ సే ఇప్పుడు ఏపీ ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి, సిటీ బస్సెస్. ఏ బస్సు అవి సంథింగ్ సర్వీసెస్ చేస్తారు కదా, సర్వీసెస్ చేసినప్పుడు సంథింగ్ గ్రీజ్ అలాంటి వాళ్ళు అప్లై చేస్తారు, ఆయిల్స్ గ్రీజులు అలాంటివి అప్లై చేస్తారు. మరి ఈ గ్రీజ్ ఆయిల్ అనేవి కూడా డైరెక్ట్ కాస్ట్ అవుతాయా, ఇండైరెక్ట్ కాస్ట్ అవుతాయి? ఇండైరెక్ట్ కాస్ట్. ఎందుకంటే ఒక్కొక్క బస్కి దాని స్ట్రెంత్ని బట్టి ఆటోమేటిక్గా అప్లై చేసే విధానం మారిపోతుంది, కరెక్టా? సో ఇండైరెక్ట్ కాస్ట్. సరే, పర్ఫెక్ట్. మనం బాడీలో ఉన్న బ్లడ్ ఒకవేళ దాన్ని సేల్ చేయగలిగితే, డబ్బులకి సేల్ చేయగలిగితే డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్టా? డైరెక్ట్ కాస్ట్. ఎందుకంటే ఎన్ని లీటర్స్ ఉందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా, పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. సరే, బ్రెయిన్. అఫ్కోర్స్ ఇది రియాలిటీలో వర్కౌట్ అవ్వదు, నేను ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను అంతే. మన బ్రెయిన్ని సేల్ చేయొచ్చు, మనము సేల్ చేయగలిగితే ఆ డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్టా? పర్టికులర్గా బ్రెయిన్కి ఎంత ఉంటుంది కదా, బ్రెయిన్స్ కేజీలో అమ్ముతారా? లేదు కదా. పర్టికులర్గా బ్రెయిన్ ఎంత ఉంటుంది, ఆ బ్రెయిన్ కాస్ట్ ఎంత, అలా ఉంటుంది. సరే, పర్ఫెక్ట్. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. తర్వాత ఇంకేం డిస్కస్ చేసాం? కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్. గైస్, వాట్ ఈస్ మీన్ బై కాస్ట్ డ్రైవర్? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. గైస్, జనరల్గా థింక్ చేద్దాం. మనం 10th క్లాస్లో 5 times ఫెయిల్ అయ్యాం, ఓకేనా? ఫెయిల్ అయిన ప్రతిసారి సప్లిమెంటరీ ఫీ 500 రూపీస్ పే చేయాలి. ఇక్కడ కాస్ట్ డ్రైవర్ ఏంటి? నేను క్వశ్చన్ మరీ రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. లెట్ అస్ అజ్యూమ్ 10th క్లాస్ 5 times ఫెయిల్ అయ్యాము. ఫెయిల్ అయిన ప్రతిసారి 500 రూపీస్ నేను సప్లిమెంటరీ ఫీ పే చేయాలి. నా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? 10th క్లాస్ పాస్ అవడానికి ఎంత ఫీజు అయింది అంటే ఇప్పుడు ఏం చెప్తాను నేను? 5 into 500, 2500 రూపీస్ చెప్పాను, కరెక్టా? అదే ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అంటే 500. అంటే 500 నుంచి 2500కి ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాస్ట్ డ్రైవర్. నేను సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ తీసుకుంటే బాగుందని చెప్పేసి 10 తీసుకున్నాను. ఇంప్లాయిడ్ మీనింగ్ మీకే అర్థమైండాలి ఇప్పటికి ఎందుకన్నది. క్లారిటీ వస్తుందా? మన ఎడ్యుకేషన్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలంటే మెయిన్ రీజన్ ఏమవుతుంది? కాస్ట్ డ్రైవర్. అక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. నువ్వు ఎప్పుడు ఎందుకు కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నావు అంటే అదేమవుతుంది? టు క్వాలిఫై సిఏ సిఎంఏ, అదేమవుతుంది? కాస్ట్ ఆబ్జెక్ట్. సిఏ సిఎంఏ అనేది, ఏసీసీ అనేది కాస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. క్లారిటీ వస్తుందా? కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్. లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు జనరల్గా ప్రిపరేషన్ టైంలో ఎక్కువ చదువుతున్నారు అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తున్నారు, ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారు, స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. దానివల్ల ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడు నేను చెప్పిన సినారియోలో ఫస్ట్ అటెంప్ట్ క్వాలిఫై అయ్యారు అనే గుడ్ న్యూస్ని బేస్ చేసుకుంటే వాట్ ఈస్ ద కాస్ట్ డ్రైవర్ ఫర్ దట్ పాస్ క్రైటీరియా? నెంబర్ ఆఫ్. మరి హార్డ్ వర్క్ చేసింది ఎందుకు అంటే టు క్వాలిఫై. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్. కాస్ట్ డ్రైవర్, కాస్ట్ ఆబ్జెక్ట్. ఇంకేమున్నాయి గైస్? సెమీ వేరియబుల్ కాస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రిపీటెడ్గా చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పండి. ఫస్ట్ నేను ఒక కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అని డిసైడ్ అవ్వాలంటే ఏది చెక్ చేయాలి? టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ చెక్ చేస్తే సరిపోదు, లెఫ్ట్ సైడ్లో నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతుందో కూడా చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతుండాలి, అట్ ద సేమ్ టైం టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుండాలి. ఇప్పుడు ఇది ఏది కాదు? ఫిక్స్డ్ కాస్ట్ కాదు. క్లారిటీ వచ్చిందా? మరి ఫిక్స్డ్ కాస్ట్ కాదంటే వేరియబుల్ కాస్టా? కాదు. మరి అది వేరియబుల్ కాస్టా అవునా కాదు కూడా చెక్ చేసుకోవాలి కదా. ఏదని చూస్తే తెలుస్తుంది మనకు? పర్ యూనిట్ చూడాలి. మరి పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? నేను అడుగుతున్న క్వశ్చన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా కాదు, పర్ యూనిట్ ఫార్ములా. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. టోటల్ కాస్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్.
గైస్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది పర్ యూనిట్ ఫార్ములా, కరెక్టా? కాస్ట్ పర్ యూనిట్. కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? టోటల్ కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇది క్యాలిక్యులేట్ చేస్తాము. సేమ్ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఏ కాస్ట్ అవుతుంది? వేరియబుల్ కాస్ట్. సేమ్ లేకపోతే సెమీ వేరియబుల్ కాస్ట్. సో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చేసింది సెమీ వేరియబుల్ కాస్ట్ అని. మరి సెమీ వేరియబుల్ కాస్ట్ అని క్లారిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి మనము? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ని ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్? చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. పర్ఫెక్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. పర్ యూనిట్ తెలిసిన తర్వాత పర్ యూనిట్ తెలుసు, నంబర్ ఆఫ్ యూనిట్స్ తెలుసు, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయొచ్చా? చాలా ఈజీగా మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. మనకి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు, టోటల్ వేరియబుల్ కాస్ట్ తెలుసు. ఇంకా బ్యాలెన్సింగ్ అంతా ఏమవుతుంది? టోటల్ కాస్ట్ తెలుసు, టోటల్ వేరియబుల్ కాస్ట్ తెలుసు, ఇంకా బ్యాలెన్సింగ్ ఏమవుతుంది? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఖచ్చితంగా క్వశ్చన్లో స్పెసిఫిక్గా హైలైట్ చేస్తాడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత అని. మీకు ఇది సెమీ వేరియబుల్ కాస్ట్ అని వాళ్ళు క్వశ్చన్లో ఇన్ఫార్మ్ చేయరు, మీరు ఐడెంటిఫై చేయాలి. 2 స్టెప్స్ ఐడియా ఉంది కదా? ఫస్ట్ ఫిక్స్డ్ కాస్టా కాదా చెక్ చేయండి, తర్వాత వేరియబుల్ కాస్టా కాదా అనేది చెక్ చేయండి. ఇంకేమున్నాయి పాయింట్స్ మనం డివైడ్ చేయాల్సినవి? నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్, నథింగ్ బట్ నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ అని కూడా అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇంకోసారి ఒక క్వశ్చన్ ఇస్తాను, ట్రై టు ఐడెంటిఫై. వెరీ సింపుల్ క్వశ్చన్. నేను నా ఫ్యాక్టరీలో 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు రా మెటీరియల్ని ఎవ్రీ టైమ్ 20 kgs వేస్ట్ చేస్తారు. నేను లాస్ట్ 1 year నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. 20 kgs వేస్ట్ చేస్తున్నారు. 20 kgs నాకు ఈచ్ కేజీ 2 రూపీస్ అవుతుంది కాస్ట్. అంటే ఓవరాల్గా ఎంత లాస్? 40 రూపీస్ లాస్ అవుతుంది. ఇది జనరల్గా నేను ప్రతి ఇయర్ అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్. బట్ ఈ ఇయర్ మాత్రము నాకు ఓవరాల్గా ఈ 10 వర్కర్స్ ఏం చేశారంటే 50 kgs లాస్ చేశారు. 50 kgs లాస్ చేశారు. అంటే ఓవరాల్ లాస్ ఎంత వచ్చినట్టు? 100. ఇప్పుడు ఆ 40ని ఏమనాలి? వెయిట్. ఇందులో నార్మల్ లాస్ ఎంత, అబ్నార్మల్ లాస్ ఎంత? నాకు ఓ డౌట్, అందరూ నార్మల్ 40, అబ్నార్మల్ 60 అంటున్నారు. అబ్నార్మల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 100ఆ 60నా? ఐ థింక్ నేను అడిగిన క్వశ్చన్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. 16నేనా? షూరా? ఎలా చెప్పగలరు? 40లో 100లో నేను 40 ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను కదా లాస్ వస్తుందని. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. కాబట్టి ఇది ఏమవుతుంది? నార్మల్ లాస్. రిమైనింగ్ 60 అబ్నార్మల్ లాస్. నా నార్మల్ లాస్ ట్రీట్మెంట్ ఏం చేయాలి? గుడ్ యూనిట్స్కి చార్జ్ చేయాలి. గుడ్ యూనిట్స్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి చార్జ్ చేయాలి. మరి అబ్నార్మల్ లాస్ ఏం చేయాలి? కాస్టింగ్ P&L అకౌంట్కి చార్జ్ చేయాలి. దీని మీద సింపుల్ క్లారిఫికేషన్ ఇస్తాను ఇప్పుడు మీకు, సో దట్ క్లారిటీ వస్తుంది. ప్లస్ నేను 100 యూనిట్స్ ట్రాన్స్పోర్ట్లో తీసుకొస్తున్నాను. నార్మల్గా ఈచ్ యూనిట్ 2 రూపీస్. ఓవరాల్గా ఎంత? 200. నార్మల్ లాస్ వచ్చేసి ఇందులో 10 యూనిట్స్, 10 kgs. ఓకేనా? అంటే ఓవరాల్ ఎంత వస్తుంది లాస్? 20. కరెక్టా? దీన్ని ఈ 20 రూపీస్ని గుడ్ యూనిట్స్కి చార్జ్ చేస్తున్నాను అంటున్నాను కదా. ఎలా చార్జ్ చేస్తున్నాను మీకు ఇప్పుడు చెప్తాను. నాకు 10 యూనిట్స్ కనుక లాస్ వస్తే ఓవరాల్గా నా గోడన్కి రీచ్ అయితే ఎన్ని యూనిట్స్ రీచ్ అవుతాయి? 90. కానీ నేను ఇంకరైనా కాస్ట్ ఎంత వీటి కోసం? 200. ఇప్పుడు నేను దీన్ని ఎలా గుడ్ యూనిట్స్కి చార్జ్ చేస్తాను అంటే నేను ఇంకరైనా కాస్ట్ ఓవరాల్గా 200, బట్ నాకు రిసీవ్ అయిన గుడ్స్ ఎన్ని? 90. క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుంది? 2.22. నార్మల్గా పర్ యూనిట్ కాస్ట్ ఎంత? నార్మల్ పర్ యూనిట్ కాస్ట్ ఎంత? 2. నాకు నార్మల్ లాస్ వచ్చింది, ఆ నార్మల్ లాస్ని గుడ్ యూనిట్స్కి చార్జ్ చేశాను. కాబట్టి ఇప్పుడు నా కాస్ట్ ఎంత అవుతుంది? 2.22 అవుతుంది. క్లారిటీ వస్తుందా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి యాడ్ చేస్తున్నంటే దాని మీనింగ్ ఏంటి అనేది క్లారిటీ వస్తుందా? కన్ఫ్యూజన్గా ఉందా? ఎస్, చాలా సింపుల్. నేను ఎన్ని యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను? 100. ఎన్ని రీచ్ అవ్వాలి నాకు? 100 అవ్వాలి. కానీ ఎన్ని అవుతున్నాయి? 90 అవుతున్నాయి. అంటే 10 లాస్ కదా. ఈ 10 యూనిట్స్ మీద నేను ఇంకైనా లాస్ని నేను బేర్ చేయను. ఏం చేస్తాను? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి యాడ్ చేస్తాను. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి యాడ్ చేయడం ఇన్ ద సెన్స్ గుడ్ యూనిట్స్కి చార్జ్ చేయాలని. ఇక్కడ గుడ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 90. 10 యూనిట్స్ స్పాయిల్ అయ్యాయి. గుడ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 90. ఆ 90 యూనిట్స్కి ఈ 20 రూపీస్ని చార్జ్ చేయాలి. క్లారిటీ వస్తుందా?
ఆ 90 రూపీస్ ఆ 20 రూపీస్ని ఈ 90 యూనిట్స్కి ఛార్జ్ చేయాలి. నార్మల్గా 90 యూనిట్స్ మీద కాస్ట్ ఎంత ఉంది చెప్పండి? 180 రూపీస్, రైట్? 90 ఇంటూ 2 180. ఇప్పుడు నార్మల్ లాస్ ఎంత? 20, టోటల్గా 200. సో 90 యూనిట్స్కి టోటల్ కాస్ట్ 200. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ పర్ యూనిట్? 2.22. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, నార్మల్ లాస్ని ఛార్జ్ చేయడం వల్ల కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. అందుకనే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది మనకి. అంటే దాని మీనింగ్ ఏంటి? నీకు ఎంత ఎక్కువ నార్మల్ లాస్ ఉంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంత ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆ నార్మల్ లాస్ని డిక్రీజ్ చేస్తూ రావాలి. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం. నేను 100 యూనిట్స్ ట్రాన్స్ఫర్ చేశాను. అకార్డింగ్ టు నా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇందులో 10 యూనిట్స్ లాస్ అవుతాయి అకార్డింగ్ టు మై పాస్ట్ ట్రెండ్స్. ఓకేనా? బట్ ఇప్పుడు 10 యూనిట్స్కి సంబంధించి నేను నార్మల్ లాస్ ట్రీట్మెంట్ రాసేసాను. ముందుగా గెస్ట్ చేశాను కదా, నార్మల్ లాస్ ట్రీట్మెంట్, నార్మల్ లాస్ అని చెప్పేసి 10 యూనిట్స్ రాసేసాను. బట్ రియాలిటీలో 5 యూనిట్సే లాస్ అయ్యాయి. రియాలిటీలో 5 యూనిట్సే లాస్ అయ్యాయి. అంటే నా గోడనికి ఎన్ని యూనిట్స్ వచ్చాయి ఇప్పుడు? 95 వచ్చాయి. బట్ నేనేమో 10 యూనిట్స్కి నార్మల్ లాస్ రాసేసాను. ఏం చేద్దాం మరి దీన్ని? మిగతా 5 యూనిట్స్ని ఇంటికి తీసుకెళ్ళిపోదామా? ఎలాగో లాస్తో రాసేసాం కదా అని చెప్పేసి ఏం చేద్దాం మరి? కాస్ట్ని రెడ్యూస్ చేస్తారా? ఇంతకుముందు 10 యూనిట్స్కి ఛార్జ్ చేశారు 22.22 అని, ఇప్పుడు మళ్ళీ దాన్ని రెడ్యూస్ చేస్తారా? అకౌంట్స్తో ఈజ్ దట్ పాసిబుల్? పోనీ స్ట్రైక్ ఆఫ్ చేస్తారా ఎంట్రీని? అకౌంట్స్తో ఎంట్రీని స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చా? చేయకూడదు. సో 10 యూనిట్స్ వస్తే నార్మల్ లాస్ అంటున్నాను, 20 యూనిట్స్ వస్తే ఏమంటున్నాను? మరి 10 యూనిట్స్ ఉన్న తక్కువ అయితే ఏమవుతుంది? అబ్నార్మల్ గెయిన్. క్లారిటీ వస్తుందో అబ్నార్మల్ గెయిన్ అనే వర్డ్ ఎలా వచ్చిందో? సో నువ్వు అనుకున్న ఎస్టిమేషన్ కన్నా తక్కువ లాస్ వచ్చిందనుకో, ఇట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ గెయిన్. రియాలిటీలో మనకు ఈ సినారియో చాలా తక్కువ కేసెస్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనం అబ్నార్మల్ లాసే చాలా లిమిటెడ్గా రాస్తాం, ఎక్కువ కాస్ట్ రాయం. ఎందుకంటే మనకి కాస్ట్ పెరుగుతుంది కదా, కాబట్టి లిమిటెడ్గా రాస్తాం. మిగతా వచ్చిన వాల్యూ అంతా ఏం చేస్తాము? P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ లాస్ వచ్చింది అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అబ్నార్మల్ గెయిన్. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ అకౌంటింగ్ ఎంట్రీ పర్పస్. రియాలిటీలో అంత ఈజీగా హ్యాపీన్ అవ్వదు. ఎందుకంటే అకౌంటింగ్ ఎంట్రీలో మనము 10 యూనిట్స్ లాస్ అనేది రాసేసి ఉంటాం కదా, ఇప్పుడు దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయలేము, కానీ రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి? అబ్నార్మల్ గెయిన్ అని రాస్తాను ఇప్పుడు. ఓకేనా? ఇంతకుముందు నార్మల్ లాస్ 10 అని రాశాను, బట్ నార్మల్గా నాకు ఎంత వచ్చింది? లాస్ 5 వచ్చింది. అంటే ఎక్స్ట్రాగా 5 యూనిట్స్ ఛార్జ్ చేశాను కదా, ఇప్పుడు ఎక్స్ట్రా 5 యూనిట్స్కి రెక్టిఫై చేయాలి కదా, కాబట్టి ఏం చేస్తాను? అబ్నార్మల్ గెయిన్ అని రాస్తాను. క్లారిటీ వస్తుందా? ఈజ్ ఇట్ క్లియర్? సరే, ఇంకేమైనా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ గైస్ స్పెసిఫిక్గా మీకు? చేంజ్ అవ్వదు. వన్స్ మనం డిస్కస్ చేసాం, వన్స్ కాస్ట్ ఐడెంటిఫై చేసామంటే అది ఫిక్స్. కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అవ్వదు. ఇన్కమ్కి వెళ్ళిపోతుంది. ఇన్కమ్గా అంటే P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకేనా? అబ్నార్మల్ లాస్ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అబ్నార్మల్ గెయిన్ కూడా దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం? P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? సో గైస్, ఇవి చాలా సింపుల్ కాన్సెప్ట్. కాస్ట్ షీట్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ కాస్ట్ షీట్ మీకు పర్టికులర్గా ఏదైనా కాన్సెప్ట్ ఒకసారి కావాలా? ఏదైనా ఉందా? ఇంకొకసారి రివైజ్ చేస్తే బాగుంటుంది అనే టాపిక్ ఏదైనా ఉందా? సో ఈ రోజులో కాస్టింగ్ బేసిక్స్ అయిపోవాలి ఇంకా కంప్లీట్గా. సో ఏదైనా ఉందా? ఏది గైస్ చెప్పొచ్చు, నేనే అడుగుతున్నా ఏదైనా ఉన్నాయా అని. మీరు భయపడాల్సిన అవసరం లేదు డౌట్స్ ఉన్నప్పుడు. ఏదైనా పర్టికులర్ టాపిక్ డౌట్ ఉందా? షూరా? లేదా? అయితే బిఫోర్ డిస్కసింగ్ ద కాస్ట్ షీట్, మనకు నిన్న ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అని వచ్చింది కదా, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. మనది ఒక స్కూల్ ఉందనుకుంది, లేకపోతే కాలేజ్ ఉందనుకుందాం. కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి ఫస్ట్ కాలేజ్ రెంట్ వచ్చేసి 10,000 రూపీస్ అనుకుందాం. ఓకేనా? దిస్ ఇస్ ద రెంట్. నేను నా క్లాస్ నుండి బేస్ చేసుకొని 50 మెంబర్స్ వస్తారనుకున్నాను. 50 మెంబర్స్ స్టూడెంట్స్ డెఫినెట్గా వస్తారని నేను ఫిక్స్ అయిపోయాను. ఓకేనా? 50 వద్దు, 10 తీసుకోండి, మీ క్యాలిక్యులేషన్ ఇంకా ఈజీ అవుతుంది. 10 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తారని చెప్పేసి నేను ముందే ఫిక్స్ అయిపోయాను. అట్లీస్ట్ 10 మెంబర్స్ వస్తారు. ఎస్టిమేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇండైరెక్ట్ కాస్ట్. ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎస్టిమేషన్ ఓన్లీ. సో మీకు క్లారిటీ వస్తుంది. రెంట్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే కదా మనకు. రెంట్ డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్.
ఇప్పుడు నేను రెంట్ 10,000 పే చేస్తున్నాను. బట్ నాకు స్టూడెంట్స్ ఎంతమంది వస్తారనేది ముందుగా గెస్ చేయాలి. నేను 10 మెంబర్స్ వస్తారని గెస్ చేశాను. ఇప్పుడు మీకు ఫీజెస్ ముందే చెప్పాలి కదా మనము స్టూడెంట్స్కి ఫీజు ఎంత అనేది. ఆ ఫీజులో రెంట్ కూడా యాడ్ చేస్తామా యాడ్ చేయమా? యాడ్ చేస్తాం. సో నేను ఒక్కొక్క మెటీరియల్ని ప్రింట్ చేయడానికి 2000 రూపీస్ అవుతుంది నాకు మెటీరియల్ సెట్. ఓకేనా? ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఫీజు చెప్పాలి నేను. ఎలా చెప్తాను చూడండి. ఓవరాల్గా 2000 రూపీస్ ఏంటి? మెటీరియల్ ఎక్స్పెన్సెస్. 1000 రూపీస్ ఏంటి? రెంట్. 10,000 డివైడ్ బై 10 పర్సన్స్. ఒక్కొక్కరికి ఎంత ఛార్జ్ చేయాలి? 1000. నేను ఒక ప్రాఫిట్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. ఓవరాల్గా ఎంత? 4000. ఇదేంటి? ఫీజు. కరెక్టా? స్టూడెంట్కి ఫీజు ఎప్పుడైనా సరే ముందు చెప్తామా, జాయిన్ అయిన తర్వాత, క్వాలిఫై అయిన తర్వాత చెప్తామా? ముందుగానే చెప్పాలి. సేమ్ అలాగే రియాలిటీలో ప్రోడక్ట్ కాస్ట్ ముందుగానే చెప్పాలా, సేల్ అయిన తర్వాత చెప్పాలా? ప్రోడక్ట్ సెల్లింగ్ ప్రైస్ ముందుగానే డిఫైన్ చేయాలా, సేల్ అయిన తర్వాత డిఫైన్ చేస్తామా? ముందుగానే డిఫైన్ చేయాలి. సో రెండింటిని కనెక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఫీజు ముందుగానే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి నేను. ఫీజు ఇన్ఫార్మ్ చేయాలంటే అందులో రెంట్ ఛార్జ్ చేయాలి. రెంట్ ఛార్జ్ చేయాలంటే ఫస్ట్ నాకు ఏం తెలియాలి? రెంట్ ఎంతో తెలియాలి, ఆన్ యావరేజ్ ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో కూడా తెలియాలి. క్లారిటీ వస్తుందా? ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు ఒక్కొక్కరికి ఫీజు 4000 రూపీస్ చెప్పాను. నాకు నిజానికి స్టూడెంట్స్ 5 మెంబర్సే వచ్చారు. నిజానికి స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు? 5 మెంబర్సే వచ్చారు. ఇప్పుడు చెప్పండి, 5 మెంబర్స్ నుంచి రెంట్ ఎంత కలెక్ట్ చేస్తాను నేను? ఒక్కొక్కరి నుంచి 2000 కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు 1000 రూపీసే కలెక్ట్ చేస్తాను ఒక్కొక్కరి నుంచి. రెంట్, ఓన్లీ రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను నేను. కరెక్టా? నేను స్టూడెంట్స్ తక్కువ వచ్చారు, రెంట్ ఎక్కువ పే చేయండి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఫీజు ఎక్కువ పే చేయండి అంటే యాక్సెప్ట్ చేయరు. నథింగ్ బట్ రెంట్ ఎంత కలెక్ట్ చేస్తాను ఇప్పుడు? ఓన్లీ 5000. బట్ నేను పే చేయాల్సింది ఎంత? 10,000. నేను కలెక్ట్ చేసింది ఎంత? 5000. అల్టిమేట్గా ఇక్కడ లాస్ క్రియేట్ అవుతుంది. దీన్నే అండర్ అబ్జార్ప్షన్ అంటాం. అండర్ అబ్జార్ప్షన్. నథింగ్ బట్ ఇంకర్ అయిన దానికన్నా తక్కువ రికవర్ చేశాను. ఒకవేళ స్టూడెంట్స్ 20 మెంబర్స్ వచ్చారు, రెంట్ ఎంత కలెక్ట్ చేస్తాను ఇప్పుడు? ప్రతి ఒక్కరి నుంచి 1000 కలెక్ట్ చేస్తాను కదా. సో ఎంత వస్తుంది కాబట్టి రెంట్? 20,000 కలెక్ట్ చేశాను. బట్ నేను పే చేసేది ఎంత? 10,000. దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ అబ్జార్ప్షన్. అంటే లైక్ ప్రాఫిట్లోకి వచ్చేసామని. క్లారిటీ వస్తుందా? మీ ఎస్టిమేషన్ ప్రాపర్గా లేకపోతే ఆటోమేటిక్గా రెండు రాంగ్ అవుతాయి. అండర్ అబ్జార్ప్షన్ రాంగ్ అవుతుంది, ఓవర్ అబ్జార్ప్షన్ రాంగ్ అవుతుంది. గైస్ క్లారిటీ వస్తుందా? 5,000 20,000 ఎలా వచ్చిందో? నేను ఓన్లీ రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను. ఇప్పుడు 5 మెంబర్స్ వచ్చారనుకోండి, ఫీజు ఎక్కువ చెప్తానా 4,000 చెప్తాను ఒక్కొక్కరికి? ఎక్కువ చెప్తానా 4,000 చెప్తానా? 4,000 చెప్తాను. మరి 4,000 చెప్పానంటే దాని మీనింగ్ ఏంటి? ఒక్కొక్కరి నుంచి రెంట్ 1000 రూపీస్ కలెక్ట్ చేసినట్టు కదా. అలాంటప్పుడు నేను ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తాను? 5,000 ఓన్లీ. బట్ నేను ఇంకా అవుతున్నది ఎంత? 10,000. ఆటోమేటిక్గా నాకు 5,000 లాస్. ఏమంటాం దీన్ని? అండర్ అబ్జార్ప్షన్. అలా కాకుండా స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారనుకోండి, నాకు ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తాను నేను. దీన్ని ఏమంటాం? ఓవర్ అబ్జార్ప్షన్. అంటే నథింగ్ బట్ మీరు అండర్ అబ్జార్ప్షన్లో ఉన్నారా, ఓవర్ అబ్జార్ప్షన్లో ఉన్నారా తెలుసుకోవాలి అంటే డెఫినెట్గా ఈ 1000 రూపీస్ని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. కరెక్టా? ఒక్కొక్క స్టూడెంట్కి 1000 రూపీస్ ఛార్జ్ చేయాలన్న పాయింట్ నేను ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కరికి 1000 ఛార్జ్ చేయాలంటే ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎస్టిమేషన్ ఐడెంటిఫై చేయాలి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ ఆర్ ప్రీ ఎస్టిమేషన్ కాస్ట్. రీజన్ తెలుస్తుందా ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నాం అన్నది? సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఆర్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. సో దీన్నే ఓవరాల్గా ఏమంటాం? ఓవర్ హెడ్స్ అంటాం. ఆ ఓవర్ హెడ్స్ని ఒక్కొక్క ప్రోడక్ట్కి ఎలా ఛార్జ్ చేయాలనేది మనకు ఓవర్ హెడ్స్ కాన్సెప్ట్ ఉంది. అక్కడ 4-5 మెథడ్స్ చెప్తారు వాళ్ళు. ఆ 4-5 మెథడ్స్ ప్రకారం మనము నేర్చుకుంటే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్, ప్రీ ఎస్టిమేటెడ్ కాస్ట్, అడ్వాన్స్డ్ ఐడెంటిఫైడ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? అడ్వాన్స్గా కాస్ట్ ఐడెంటిఫై చేస్తాను లేదా ముందే పర్ స్టూడెంట్కి 1000 రూపీస్ ఛార్జ్ చేయాలని. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ఐ థింక్ ఈజ్ ఇట్ క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా యాజ్ ఆఫ్ నౌ? ఇది కంప్లీట్ అయిందంటే ఇంకా కాస్ట్ షీట్ ఒకటే డిస్కస్ చేసి దాని తర్వాత మన ఫర్దర్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేసి ఈరోజు క్లోజ్ చేసేద్దాం. క్లియరా? సరే, కాస్ట్ షీట్ గుర్తుందా? కాస్ట్ షీట్ మొత్తం మీకు వచ్చినా రాకున్నా కాస్ట్ షీట్ ప్రజెంట్ చేయాలా వద్దా? అలా అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ రాకున్నా ప్రజెంట్ చేయొద్దు. అది కాదు నా ఇంటెన్షన్. ఎగ్జామ్లో క్వశ్చన్ రావాలి, దానికి సంబంధించి మీరు కాస్ట్ షీట్ ప్రజెంట్ చేయాలి. వీలైనంత వరకు ఏది స్కిప్ చేయొద్దు, పర్ఫార్మర్ మొత్తం ప్రజెంట్ చేయండి. ఈవెన్ దో అది 4 మార్క్స్ క్వశ్చన్ అయినా సరే పర్ఫార్మర్ మొత్తం ప్రజెంట్ చేయండి. ఓకేనా? సరే, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏది?
అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ డైరెక్ట్ కాస్ట్ అవుట్పుట్, సెకండ్ అడ్జస్ట్మెంట్ అవుట్పుట్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ అవుట్పుట్, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మరి ప్రొడక్షన్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ ఇమీడియట్ గా ఏం చేయాలి? ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. మరి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? సిఓజిఎస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. వన్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చిందంటే రిమైనింగ్ 2 డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలి కదా. కాబట్టి అడ్జస్ట్మెంట్ ఏంటి? అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. అవుట్పుట్ ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ సేల్స్. ఆర్ లాస్ట్ లో ఏం యాడ్ చేస్తాం దానికి? ప్రాఫిట్. ఏమొస్తుంది? టోటల్ సేల్స్. ఈ టోటల్ సేల్స్ ని బేస్ చేసుకునే మనము లెట్స్ సే టోటల్ సేల్స్ 10,000 రూపీస్ వచ్చింది అనుకోండి. ఫర్ 100 యూనిట్స్ సేల్ చేసాం అనుకోండి. దీన్ని బేస్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం. 10,000 డివైడెడ్ బై 100 వస్తుంది 1000. 100. సో గైస్ క్లారిటీ వస్తుందా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎలా ఐడెంటిఫై చేస్తాము? పర్టికులర్ ప్రోడక్ట్ కి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మీరు ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయాలి. పోనీ కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఏం ప్రిపేర్ చేయాలి? సేమ్ కాస్ట్ షీట్ ఐడెంటిఫై చేయాలి. మీకు కాస్ట్ ఆఫ్ సేల్స్ వచ్చింది కదా, కాస్ట్ ఆఫ్ సేల్స్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్, కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. క్లారిటీ వస్తుందా? సింపుల్గా కాస్ట్ షీట్ ఉంటే మీరు కాస్ట్ పర్ యూనిట్ అయినా ఐడెంటిఫై చేయొచ్చు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అయినా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో కాస్ట్ షీట్ని సపరేట్గా ఎందుకు ప్రిపేర్ చేయాలి? బ్యాలెన్స్ షీట్స్, P&L అకౌంట్స్ అన్నీ ఉండగా కూడా పర్టికులర్గా ప్రోడక్ట్ యొక్క ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలన్నా, లేదా 1 month to 2 months యొక్క ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయాలన్నా, పర్టికులర్గా ఏదైనా ఒక ఎంప్లాయీ ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయాలన్నా, పర్ఫార్మెన్స్ని మెజర్ చేయాలన్నా, వీటన్నింటి పర్పస్ కోసం మనము కాస్ట్ షీట్ని యూజ్ చేస్తాం. ఎక్కడ నెట్లో దొరుకుతుందో ఇది కాస్ట్ షీట్? మీకు నెట్లో దొరికేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాస్ట్ షీట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు అకౌంట్స్. అక్కడ మెయిన్గా మనము క్యాష్ గురించి డిస్కస్ చేస్తాం. కాస్ట్ షీట్లో కూడా మెయిన్ కేసెస్లో క్యాష్ ఇన్వాల్వ్ అవుతుంది, అక్రూవల్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవ్వదు. కానీ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని ఐడెంటిఫై చేయడానికి, ప్రాఫిట్ ఐడెంటిఫై చేయడానికి మనము ఈ కాస్ట్ షీట్ని యూజ్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, కాస్ట్ షీట్ ఏది కస్టమైజ్డ్? ఇందులో కస్టమైజ్డ్ అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాష్ ఫ్లోనా కాస్ట్ షీటా? క్యాష్ ఫ్లో ఈజ్ నాట్ కస్టమైజ్డ్. క్యాష్ ఫ్లో మీరు ఇయర్కే చార్జ్ చేస్తారు, ఇయర్కే ప్రిపేర్ చేస్తారు. కాస్ట్ షీట్ నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 అవర్కి కూడా ప్రిపేర్ చేయొచ్చు కాస్ట్ షీట్. మీరు 1 అవర్కి, 1 ప్రోడక్ట్కి, 1 డేకి, 1 ఎంప్లాయీకి, 1 బ్రాంచ్కి మీరు ఎలా కావాలో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు కాస్ట్ షీట్. బట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇన్ జనరల్గా అకార్డింగ్ టు రూల్స్ ఇయర్లీ వన్స్ మీరు ప్రిపేర్ చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? షూర్. సో గైస్ ఇక్కడతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి, డిస్కస్ చేద్దాం. అదర్వైజ్ కాస్టింగ్ బేసిక్స్ని క్లోజ్ చేసి మన కాస్టింగ్ గురించి మాట్లాడదాం కాసేపు. అంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉందా సపరేట్గా ఏదైనా టాపిక్? నేను మెయిన్గా మీకు చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే మనకు ఏ చాప్టర్కైనా సరే ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్లో ఏం డిస్కస్ చేస్తామంటే సింపుల్గా కాన్సెప్ట్ ఏం చెప్తుంది, దానికి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏవి, ఇవి మాత్రమే మీకు కాన్సెప్ట్ బుక్లో డిస్కస్ చేస్తాం. మీకు ఇచ్చారు కదా కాన్సెప్ట్ మెటీరియల్ సపరేట్గా. కాన్సెప్ట్ మెటీరియల్ ఏముంటుంది? కాన్సెప్ట్ ఏంటి, దానికి సంబంధించి బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఉంటుంది. ఇక్కడ నేను నార్మల్గా ప్రతిదానికి కూడా ఆన్సర్ చేసి చూపిస్తాను మీకు, కొన్ని మీ దగ్గరే చేయిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది సపరేట్గా. క్వశ్చన్ బ్యాంక్లో ఏం చేస్తానంటే ఓవరాల్గా నేను 3 స్టెప్స్ ఫాలో అవుతాను. క్వశ్చన్ బ్యాంక్ ఏ చాప్టర్ అయినా సరే 3 స్టెప్స్ ఫాలో అవుతాను. ఒకటి, ఫస్ట్ మీకు చేయడానికి టైం ఇస్తాను, ఒక 3 to 5 minutes మీకు టైం ఇస్తాను. మీరు ట్రై చేస్తారు, ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగిందో నేర్చుకుంటారు. సెకండ్ వన్, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలన్నది, అప్పటికి కూడా మీరు రెక్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. థర్డ్ వన్, నేను ప్రెజెంటేషన్ చెప్తాను ఎలా చేయాలన్నది మెయిన్ ఎగ్జామ్స్. సో ఖచ్చితంగా 3 ప్రొసీజర్స్ ఫాలో అవుతాం మనం. ప్రతి ఒక్క చాప్టర్లోనూ ఈ 3 ప్రొసీజర్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ మీరు క్వశ్చన్ చదివి మీరే ట్రై చేయాలి, ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేసుకుంటాం. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగిందో, ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నామో తెలుసుకుంటాం. అల్టిమేట్గా మనకు ప్రెజెంటేషన్ మ్యాటర్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రెజెంటేషన్ ఎలా చేయాలో కూడా నేర్పిస్తాం.
ఐ థింక్ క్లారిటీ ఉండొచ్చు, బట్ ఒకవేళ లేకపోతే చెప్తాను. మన సిఏసిఎంఏలో సేమ్ క్వశ్చన్స్ని 4 మార్క్స్కి ఇవ్వచ్చు, 8 మార్క్స్కి ఇవ్వచ్చు, 12 మార్క్స్కి కూడా ఇవ్వచ్చు. సో ప్రజెంటేషన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సేమ్ క్వశ్చన్ 4 మార్క్స్కి ఇస్తే ఎలా ప్రజెంట్ చేయాలి, సేమ్ క్వశ్చన్ 8 మార్క్స్కి ఇస్తే ఎలా ప్రజెంట్ చేయాలి, సేమ్ క్వశ్చన్ 12 మార్క్స్కి ఇస్తే ఎలా ప్రజెంట్ చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. సో వన్స్ నేను క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ చేసిన తర్వాత వాటి ప్రజెంటేషన్ చెప్తాను. యాజ్ ఆఫ్ నో మన కాన్సెప్ట్ అంతా ఏంటి, ఓన్లీ టు లర్న్ కాన్సెప్ట్. ప్రజెంటేషన్ మీద ఇప్పుడు టార్గెట్ చేయట్లేదు మనం. ప్రజెంటేషన్ అనేది క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. సో నేను కాన్సెప్ట్ అంతా కూడా ఓన్లీ కాన్సెప్ట్ మెటీరియల్లోనే ఎక్కువ డీల్ చేస్తాను. వన్స్ క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత నా పర్స్పెక్టివ్ మొత్తం కూడా ప్రజెంటేషన్ మీదే ఉంటుంది. ఐ హోప్ ఇక్కడ ఫస్ట్ బ్యాచ్లో అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఆల్రెడీ. మనం క్వశ్చన్ బ్యాంక్లో ఏం చేస్తున్నాం, కాన్సెప్ట్లో ఏం చేస్తున్నాం అన్నది. రెండు ఇంపార్టెంటే. కాన్సెప్ట్ తెలియడం ఎంత ఇంపార్టెంటో ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ మన ఎగ్జామ్స్కి. ఓకేనా? సో మార్క్స్ని బట్టి మన ప్రజెంటేషన్ అన్నది చేంజ్ అవ్వాలి. నా ఇవి ఓవరాల్గా మీకున్న కాన్సెప్ట్స్. కాస్టింగ్ బేసిక్స్, మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్, మెటీరియల్, లేబర్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాస్ట్ షీట్లో డైరెక్ట్ కాస్ట్లు యాడ్ చేస్తాం కదా. ఏముంటాయి డైరెక్ట్ కాస్ట్లో? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఒకసారి చూడండి. మెటీరియల్ కాస్టింగ్ రిలేటెడ్ టు డైరెక్ట్ మెటీరియల్, లేబర్ కాస్టింగ్ రిలేటెడ్ టు డైరెక్ట్ లేబర్. ఓవర్ హెడ్స్లో ఇక్కడ 2 పార్ట్స్ వస్తాయి. ఒక పార్ట్ ఏమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంకొక పార్ట్ ఏమో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే సింపుల్గా మన చాప్టర్ ఆర్డర్ ఎలా ఉంటుంది, మనం కాస్ట్ షీట్లో ఏ ఫ్లోలో అయితే ఫాలో అవుతామో అదే ఫ్లోలో మన మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ క్లారిటీ వస్తుందో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్. అంటే అల్టిమేట్గా మనం ఎండ్ ఆఫ్ ద డే ప్రిపేర్ చేసేది ఏంటి, కాస్ట్ షీట్. మరి కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయాలంటే ప్రతి ఒక్క దానికి అడ్జస్ట్మెంట్స్ చేయాలి కదా. ఆ అడ్జస్ట్మెంట్ ఒక్కొక్క అడ్జస్ట్మెంట్కి ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. కంప్లీట్గా రావు, కొంతవరకు మాత్రమే వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ట్ షీట్ అనే సపరేట్ కాన్సెప్ట్ కూడా ఉంది. ప్లస్ కాస్ట్ షీట్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి మీకు. మీరు ఫౌండేషన్లో ఫినాన్షియల్ అకౌంట్స్ చేస్తుంటారు కదా, ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్లో మెయిన్ వన్ దేని మీద వర్క్ చేస్తాము, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అలా అని చెప్పేసి వేరే చాప్టర్స్లో P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ లేకుండా ఉందా? అన్ని చాప్టర్స్లో ఉంది కదా. సేమ్ కాస్ట్ షీట్ కూడా అంతే. మీకు కాస్ట్ షీట్కి సపరేట్ చాప్టర్ ఉంది. ఈ కాస్ట్ షీట్ అనేది వేరే చాప్టర్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మరి క్లారిటీ వస్తుందా? కాస్ట్ షీట్కే సపరేట్ కాన్సెప్ట్ ఉంది. ఖచ్చితంగా 8 to 10 మార్క్స్ క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది ఫర్ బోత్ CA యాజ్ వెల్ as CMA. సేమ్ కాస్ట్ షీట్ డిఫరెంట్ టాపిక్స్లో ఎక్కడో దగ్గర మరి ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం కాస్టింగ్ బేసిక్స్తోనే కాస్ట్ షీట్ ఎలా ఉంటుందో నేర్చేసుకున్నాం. సో రీజన్ తెలుస్తుంది ఎందుకు నేర్పించామన్నది. అది నార్మల్గా లేకపోతే కాస్ట్ షీట్ అనే చాప్టర్ స్టార్ట్ చేయాలి, బట్ మనం స్టార్ట్ చేయము. ఎందుకంటే కాస్ట్ షీట్లో ప్రాబ్లమ్స్ చాలా లెంతీగా ఉంటాయి. బట్ నాట్ రిక్వైర్డ్ నౌ. ఫస్ట్ మీకు కాస్ట్ షీట్ ప్రొఫార్మా ఐడియా వచ్చింది అనుకుంటే ఏ చాప్టర్లో అయినా సరే కాస్ట్ షీట్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్ కొన్ని అకౌంట్స్ ఉన్నాయి. మరి కాంట్రాక్ట్ అకౌంట్. కాంట్రాక్ట్ అకౌంట్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే, మనం నార్మల్గా అకౌంట్స్ అనేది ఇయర్ ప్రిపేర్ చేస్తాం, కరెక్టా? ఆ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఎంత లాస్ వచ్చిందో తెలుస్తుంది. లెట్స్ సే ఇప్పుడు మెట్రో ఉంది. మెట్రో ఎప్పుడో స్టార్ట్ చేస్తారు, ఒక 10 years తర్వాత కంప్లీట్ అవుతుంది. దాని నుంచి వచ్చే రిటర్న్ ఇంకో 10 years అవుతుంది. మరి ప్రాఫిట్ ఎలా రికగ్నైజ్ చేయాలి, ఏ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఫస్ట్ 10 years చూసి సేమ్ ఉంటుంది. నేను ఖర్చు పెట్టినదే ఉంటుంది కానీ రిటర్న్ ఉంటుందా? నాకు ఉండదు. నెక్స్ట్ 10 years రిటర్న్ వస్తుంది కానీ ప్రాఫిట్స్లో రాదు, బ్యాలెన్స్ అవుతూ వస్తుంది. మరి ఆ ఓవరాల్గా 20 years అయిన తర్వాత నాకు ప్రాఫిట్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ప్రాఫిట్ని ఏ ఇయర్ ఎంతెంత రికగ్నైజ్ చేయాలి తెలియదు. నా కంపెనీ ప్రాఫిట్లో ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నాది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుంటే ఒకే ఇయర్లో మొత్తం ప్రాఫిట్ ఐడెంటిఫై చేయగలనా, బిల్డింగ్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది? పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే బిల్డింగ్ 1 yearలో కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వదు కదా. ఈ ఇయర్లో కొద్దిగా అవుతుంది, నెక్స్ట్ ఇయర్లో కొద్దిగా అవుతుంది, ఆ తర్వాత ఇయర్లో కొద్దిగా అవుతుంది. మరి ప్రపోర్షనల్గా ప్రాఫిట్ ఎలా ఐడెంటిఫై చేయాలో నాకు తెలియదు. బట్ కాంట్రాక్ట్ అకౌంట్ మనకు నేర్పిస్తుంది. కాంట్రాక్ట్ కాస్టింగ్ పర్టికులర్గా మీకు ఏ టైప్ ఆఫ్ ఏ ఇయర్లో ఎంతెంత ప్రాఫిట్ని మీరు రికగ్నైజ్ చేయాలనేది కంప్లీట్ క్లారిటీ అక్కడ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సర్వీస్ కాస్టింగ్. మీరు డాక్టర్, లెట్స్ సే మీకు ఇంకా CSCME ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి లెట్ అస్ అజ్యూమ్ ఫర్ టైమ్ బీయింగ్ యు ఆర్ ఏ డాక్టర్. మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఒక కస్టమర్ వచ్చారు, కస్టమర్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. మీరు ట్రీట్ చేసింది 2 minutes, కానీ కన్సల్టేషన్ ఫీజ్ 1000 rupees తీసుకుంటున్నారు. ఇప్పుడు పేషెంట్గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, వై 1000 rupees ఫర్ 2 minutes?
20 years ఎక్స్పీరియన్స్ ఉందనా? 20 years ఎక్స్పీరియన్స్ ఉందనా? మీరు ఈ 2 minutesలో ట్రీట్మెంట్ చేయాలంటే ఆ 20 years ఎక్స్పీరియన్స్ వర్క్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది. బిఫోర్ 20 years మీరు 4-5 years చదవాలి, కరెక్టా? ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కౌంట్ అవుతూ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కన్సల్టేషన్ ఫీజ్ ఛార్జ్ చేస్తారు. ఆ ఫీజు ఎంత సర్వీస్ కాస్టింగ్లో నేర్చుకుంటాం. కిలోమీటర్కి బస్ ఛార్జ్ ఇంతే ఛార్జ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేస్తాం కిలోమీటర్కి ఎంత అని? సర్వీస్ కాస్టింగ్ నేర్పిస్తుంది. క్లారిటీ వస్తుందా? సేమ్ ఈ సర్వీస్ కాస్టింగ్లో థియేటర్కి మూవీకి వెళ్తే మనము మూవీకి ఎంత అమౌంట్ ఛార్జ్ చేయాలి సర్వీస్ కాస్టింగ్లో నేర్చుకుంటాం. మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నారు, ఒక్కొక్క స్టూడెంట్ నుంచి ఎంత కలెక్ట్ చేయాలి? ఆ స్టూడెంట్ కేటగిరీలో చాలా ఉంటాయి. ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉంటాయి, కొంతమందికి ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉంటాయి, కరెక్టా? కొంతమందికి అకామిడేషన్ సర్వీసెస్ ఉంటాయి, నథింగ్ బట్ హాస్టల్స్, కాలేజ్ బస్సులు ట్రాన్స్పోర్టేషన్ కోసం. వీటన్నిటిని కలిపి నేను ఒక అమౌంట్ చెప్పాలి, మీకు కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? సర్వీస్ కాస్టింగ్ నేర్పిస్తుంది. సో ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్లో మనము కాస్టింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతూ వెళ్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు సిఎంఏ కనుక అయితే పొరపాటున ఒకవేళ సిఎంఏ కనుక అయితే గ్రూప్ 1లోను గ్రూప్ 2లోను డెఫినెట్గా కాస్టింగ్ ఉంటుంది. గ్రూప్ 1లో సపరేట్ పేపర్ ఉంటుంది, కాస్టింగ్ అనే పేపర్తో కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని కాస్ట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. గ్రూప్ 2లో ఎంఏ అని ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్. అది కూడా ఎంటైర్లీ కాస్ట్ షీటే, కాస్టింగ్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఓన్లీ 2 పేపర్స్ కాదు, మీ ఇన్ఫర్మేషన్ కోసం ప్రొవైడ్ చేస్తాం ముందుగానే. గ్రూప్ 1 కాస్ట్ అకౌంటింగ్, ఓకేనా? సిఎంఏ వాళ్ళకి చెప్తున్నా, ఎక్స్క్లూజివ్ సిఎంఏ వాళ్ళకి. గ్రూప్ 2 ఎంఏ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇక్కడతో మిమ్మల్ని కాస్టింగ్ వదిలిపెట్టదు. యూ హ్యావ్ వన్ మోర్ టాపిక్ కాల్డ్ ఓఎం, ఆపరేషన్స్ మేనేజ్మెంట్. అది కూడా నేనే డీల్ చేస్తాను. 3 కూడా కాస్టింగ్కి సంబంధించింది. ఓఎం పేపర్ సిఏ వాళ్ళకు ఉండదు, ఓకేనా? ఓఎం పేపర్ గ్రూప్ 2లో మాత్రమే సిఏ వాళ్ళకు ఉంటుంది, గ్రూప్ 1లో కాస్టింగ్ ఉండదు, ఓకేనా? సో ఓఎం పేపర్ ఎక్స్క్లూజివ్లీ సిఎంఏ వాళ్ళకు ఉంటుంది, అది కూడా కాస్టింగే. కాకపోతే నేను 100% షూర్గా చెప్పగలను, మీరు ఏ పేపర్ని ఎంజాయ్ చేయనంత రేంజ్లో ఓఎంని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అంత రియలిస్టిక్గా, అంత ప్రాక్టికల్ వేలో వెళ్తుంది. పజిల్స్ ఉంటాయి ఎక్కువ, పజిల్స్ని ఫామ్ చేయడం. పజిల్స్ ఐడియా ఉంది కదా, మనం పజిల్స్ యాక్టివిటీస్ ఎలా చేస్తామో అలా ఉంటుంది ఓఎం. గ్రూప్ 2లో వస్తుంది మీకు. సో అంటే నా పోర్షన్ మెయిన్గా గ్రూప్ 1లో కన్నా గ్రూప్ 2లోనే ఎక్కువ ఉంటుంది. గ్రూప్ 1లో ఓన్లీ కాస్టింగ్ చెప్తాను, గ్రూప్ 2లో ఎంఏతో పాటు ఓఎం కూడా డీల్ చేస్తాను, ఓకేనా? సో ఇది ఓవరాల్గా మీరు ఫర్దర్గా నెక్స్ట్ నుంచి ఫాలో అయ్యే ప్రొసీజర్. టుమారో మోస్ట్లీ నా క్లాస్ ఉండకపోవచ్చు మీకు. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం, అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఏ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ కూడా మండే క్లాస్ నుంచి నేర్చుకుందాం. కానీ కాస్టింగ్ బేసిక్స్ మీద మీకు సండే రివిజన్ ఎగ్జామ్ ఉంటుంది, వీకెండ్ ఎగ్జామ్, ఓకేనా? ఖచ్చితంగా అందరూ ఆఫ్లైన్కి రావాలి. టైంకి క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది, ఆన్లైన్ వాళ్ళకి టెలిగ్రామ్లో వస్తుంది, మీరు రాసి సబ్మిట్ చేసి వెళ్ళాలి. ఈ సండే కాస్టింగ్ బేసిక్స్ మీద రివిజన్ ఎగ్జామ్ ఉంటుంది, వీకెండ్ ఎగ్జామ్, ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? అదర్ ఫ్యాకల్టీస్ చెప్పారా సండే ఉంటుందని ఏమైనా? మీరు కూడా రండి, మీకు కూడా అప్లికేబుల్ అవుతుంది కాస్టింగ్, మీరు కూడా వచ్చి రాయాలి, ఓకేనా? అందరికీ డెఫినెట్గా అందరూ రావాలి, ఎగ్జామ్ రాయాలి, వీకెండ్ ఎగ్జామ్. ఫస్ట్ వీకెండ్ ఎగ్జామ్ చాలా జాగ్రత్తగా రాయండి, చాలా బాగుంటుంది. అదర్ ఫ్యాకల్టీస్ చెప్పింటే ఉంటుంది. ఎస్, వీకెండ్ ఎగ్జామ్కి జనరల్గా సిలబస్ ఏమీ అనౌన్స్ చేయరు. జనరల్గా వీకెండ్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది ఎప్పటికీ అనౌన్స్ చేయరు. ఆ వీక్లో ఏ జరిగిందో అదే, ఓకేనా? ప్రతి వీకెండ్ కూడా అలాగే ఉంటుంది. లెట్స్ సే నేను చాప్టర్ స్టార్ట్ చేశాను, లెట్స్ సే ఏది కాంట్రాక్ట్ కాస్టింగ్ స్టార్ట్ చేశాను, 1 వీక్లో సిలబస్ అయిపోతుంది, అది గ్యారంటీ లేదు, అయిపోవచ్చు అయిపోకపోవచ్చు. లెట్స్ సే కాంట్రాక్ట్ కాస్టింగ్లో 20 క్వశ్చన్స్ ఉంటే 15 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి 1 వీక్లో. మీకు వీకెండ్ ఎగ్జామ్ ఏముంటుంది ఇప్పుడు? అప్ టు 15 క్వశ్చన్స్. క్లారిటీ వస్తుందా? అప్ టు 15 క్వశ్చన్స్. సో వీకెండ్ ఎగ్జామ్ అంటే ఏముండదు. టుమారో క్లాసెస్ నాకు ఒకసారి ఫ్యాకల్టీస్కి అడగండి, వాళ్ళు సపరేట్గా ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఏదైనా పోర్షన్ చెప్తే ఆ పోర్షన్ ఎగ్జామ్ రాయండి. బట్ యాజ్ ఆఫ్ నౌ కాస్టింగ్ సంబంధించి కాస్టింగ్ బేసిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా అడగాల మీరు? సో మేబీ టుమారో నా క్లాస్ ఉండకపోవచ్చు, బట్ మీకు షెడ్యూల్ వస్తుంది ఏంటనేది. మన నెక్స్ట్ క్లాస్ నుంచి పర్టికులర్గా కొత్త చాప్టర్తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా?
ఖచ్చితంగా అన్నింటికి కలిపి ఒక రఫ్ నోట్స్ ఉండాలి, కాస్టింగ్కి సపరేట్గా ఒక నోట్స్ ఉండాలి. అదర్వైజ్ ప్రజెంటేషన్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఓకేనా? అన్నింటికి కలిపి ఖచ్చితంగా ఒక రన్నింగ్ నోట్స్, ఒక రఫ్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఎక్స్క్లూజివ్ కాస్టింగ్కి ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? ఫ్రంట్ టు బ్యాక్ మెయింటైన్ చేయొద్దు, నో యూస్, సరిపోదు. ఎందుకంటే మీరు యూస్ చేసే బుక్ కాస్టింగ్లో మహా అంటే ఒక 5-6 చాప్టర్స్ సరిపోతుంది అంతే. ఈజీగా మీరు 200 పేపర్స్ రూల్ నోట్స్ తీసుకుంటే, రూల్ నోట్స్ వైట్ నోట్స్ తీసుకుంటే కాస్టింగ్ ఒక్కటే 2-3 నోట్స్ అవుతాయి. కాబట్టి ముందు వెనక మేనేజ్ చేయొద్దు, యూజ్ ఉండదు దానివల్ల పెద్దగా. ఓకేనా? క్లియర్? ఇంకేమైనా ఉన్నాయా డిస్కస్ చేయాల్సింది? మీకు ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నాయా? సో అయితే ఇక్కడతో కాస్టింగ్ బేసిక్స్ని క్లోజ్ చేయొచ్చా? ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఖచ్చితంగా కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మండే నుంచి బిఫోర్ మండే ఏమైనా ఇంకా కాస్టింగ్ బేసిక్స్ పెండింగ్ ఉంటే వీలైన తొందరగా, కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు కదా, వీలైన తొందరగా కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ మరి కాస్టింగ్ బేసిక్స్లోకి రాం, మనం డైరెక్ట్గా చాప్టర్ మెయిన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ప్రతి చాప్టర్కి బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. క్లియర్? క్లోజ్ చేయొచ్చా? షూరా? ఆన్లైన్ వాళ్ళు మెసేజెస్ వచ్చాయి కదా. టైమింగ్ సార్ వీకెండ్ ఎగ్జామ్ గైస్ మీకు టుమారో ఈవినింగ్ వస్తుంది షెడ్యూల్, ఏ టైంకి ఎగ్జామ్ ఉంటుందని టుమారో ఈవినింగ్ మీకు టెలిగ్రామ్లో వచ్చేస్తుంది. ఆన్లైన్ వాళ్ళకు నార్మల్గా క్వశ్చన్ పేపర్ వస్తుంది, మీరు పేపర్ మీద రాసి మీకు మెయిల్ పంపిస్తారు, టార్గెట్ అకాడమీ మెయిల్. ఆ టార్గెట్ అకాడమీ మెయిల్లో స్కాన్ చేసి మీరు మెయిల్ చేసి సరిపోతుంది. కానీ విత్ ఇన్ ద టైం చేయాలి, అప్పుడు మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఎగ్జామ్ 1 అవర్ అంటే 1 అవర్ తర్వాత 5 minutes గ్రేస్ టైం ఉంటుంది. మీరు ఎగ్జామ్ 10 to 11 అనుకోండి, మీరు సబ్మిట్ చేసే పేపర్ ఎంతవరకు ఎంతలోపు రావాలి? 11:05 లోపు రావాలి. అప్పుడు మాత్రమే పేపర్ వ్యాలిడేషన్ అవుతుంది, అదర్వైజ్ పేపర్ వ్యాలిడ్ అవ్వదు. ఓకేనా? ఆఫ్లైన్ వాళ్ళకి ఇష్యూ లేదు, ఇక్కడే ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, ఆఫ్లైన్లో వచ్చేవాళ్ళు ఆఫ్లైన్కి వచ్చే రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దట్ మన మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఆఫ్లైన్లోనే ఉంటాయి. మీరు ఇంట్లో కంఫర్టబుల్గా కూర్చొని రాసినంత మాత్రాన మేబీ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు అది. కాబట్టి వీలైనంతవరకు ఇక్కడే రావండి. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఎస్ యూ కెన్ చూస్ ఫర్ ఆఫ్లైన్. అది కూడా ఎప్పుడో ఒకసారి, ప్రతి వీక్ కాదు, ఎప్పుడో ఒకసారి అంటే యాక్సెప్ట్ చేస్తారు. క్లియర్? సో నెక్స్ట్ క్లాస్లో మరి మీట్ అవుదాం. బై.